అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టీ టైమ్ స్నాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. స్పైసీ రవ్వ చిప్స్ అండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు చక్కగా తినేసేయచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా, పెద్దలకి టీ టైమ్ స్నాక్లా అయినా చాలా బాగుంటాయి. అండ్ నూనె కూడా పీల్చకుండా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. మరి ఎంతో రుచిగా ఉండే ఈ రవ్వ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి పావు కప్పు దాకా సగ్గు బియ్యాన్ని వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల దాకా సూజీ వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ అనమాట. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ రవ్వని 2 కప్పులు తీసుకోండి. సో ఇక్కడ కొలత వచ్చేసి 2 కప్పుల బొంబాయి రవ్వకి పావు కప్పు దాకా సగ్గు బియ్యం అనమాట. రవ్వని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి మిక్సింగ్ బౌల్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోవాలి. ఇంట్లో చేసిన వెన్న అయినా వాడచ్చు, లేదా ప్రాసెస్డ్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మనం చేసే ఈ చిప్స్ అనేవి కొంచెం గుల్లగా రావడం కోసం ఇక్కడ బటర్ని యాడ్ చేస్తున్నాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ వెన్నని పిండిని కూడా బాగా కలిపేసేయండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బైండింగ్ కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇలా నొక్కితే ముద్దవ్వాలి. సో ఆ బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం బటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన పచ్చిమిర్చి కారాన్ని తయారు చేసుకుందాం. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి సగం ఉల్లిపాయను వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టు 4 నుంచి 5 దాకా పచ్చిమిరపకాయలను కూడా వేయండి. ఇక్కడ పచ్చిమిర్చికి బదులుగా మీరు ఎండుమిర్చి కూడా వాడచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఆ తర్వాత 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని కూడా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పిండిలోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా వాము, 1/2 టీ స్పూన్ దాకా కలోంజీ గింజలు వేయండి. కలోంజీ గింజలు లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త సెమీ సాఫ్ట్ కింద కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకున్న తర్వాత పైన కాస్త లైట్గా ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టి ఒక పావు గంట పిండిని నాననివ్వండి. ఆ తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్లా చుట్టుకుని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీ పీట మీద పెట్టి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేయండి. మరీ పలుచగానూ వద్దు, అలాగని మందంగానూ వద్దు, మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో, నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేశాను. కట్ చేసేసి అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చిప్స్ని కొద్దిగా వేసుకుంటూ బ్యాచెస్ వైజ్ కింద ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసేసుకోవటమే. అంతే, కారంగా కరకరలాడే రవ్వ చిప్స్ రెడీ అయిపోయాయి. అన్నీ వేయించేశాక ఎయిటెడ్ డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ సింపుల్గా తయారు చేసుకునే రవ్వ చిప్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.